గైస్, ఇప్పుడు మేము నా బ్యాక్ ప్యాక్ చూపిస్తున్నాను. కానీ నేను మంచిగా చేసుకోవాలి. ఇప్పుడు సెటప్ చేసుకుందాం. మా తమ్ముడే వేసాను. సో అంత గలీజ్ ఉంది. ఇది పౌచ్, ఇది కంపాస్ కలర్ బాక్స్, ఇది కూడా ఫ్రీ కంపాస్. అది మళ్ళీ ఇది కర్చీఫ్ ఇదే ఉండేది. అప్పుడు ఎంత గలీజ్ ఉందో, ఎంత గలీజ్ ఉందని నీట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ కంపాస్ బాక్స్ నీట్ చేస్తుంది, నీట్ చేసామటని. ఓకేనా వాయిస్? ఇవే పక్కలు జరుగు. మీ టీచర్ అడుస్తుంది చూడు. మా టీచర్ అడుస్తుంది నిన్ను. మరి పో. సో ఇప్పుడు చూపిద్దాం రండి. రాణి అమ్మ ఇవే ఫస్ట్ అంతా బుక్కులు తీసి పెడదామండి. సో బాగా బుక్కులు తీసుకొచ్చాను. సో మీ క్యాలెండర్ అంటే తెలుసా? తెలుదానికి ఒకసారి కామెంట్లు పెట్టండి, నేను చెప్తాను. సో ఇది ఒకటి అని బాగా రాలేదు. ఇది బుక్స్ అని బాగా వస్తుంది అనుకున్నా. నాకు చాలా జిప్స్ ఉన్నాయి, 4 జిప్స్ అట్లా ఉన్నాయి. ఎంత బాగా పట్టుకున్నాయి. సో ఫస్ట్ స్టాండర్డ్లో ఎంత బాగున్నాయి చూడండి. ఎంత వెయిట్ అయినా లేదు దీనికి. ఈ బ్యాగ్లో ఎన్ని జిప్లు ఉన్నాయో చూపిస్తుండ్రా. సిగరెట్ జిప్ అయినా లేదు. సో ఫస్ట్ ఈ జిప్, దీనిలో మంచి జిప్ లేదు కానీ దాని జిప్ ఇచ్చింది కూడా ఉండే, కానీ బాగా ఓపెన్ అవుతుంది. ఇదేమో లేదు. ఇదంటే సిగరెట్ అది అంతే. మళ్ళీ ఇది ఇంకో జిప్. దాంట్లో అంతా చిన్న బుక్స్, నోట్బుక్స్ పెడుతున్నాను. మళ్ళీ దీంట్లో కొంచెం టెక్స్ట్ బుక్స్ పెడుతున్నాను అంతే. ఈవీఎస్ వరకు అంతే. డ్రాయింగ్ బుక్ నుంచి ఈవీఎస్ రిలీజియన్ బుక్ వరకు అంతే. ఇలా దీని తర్వాత ఇలా హోమ్ బుక్ అది, కానీ డ్రాయింగ్ బుక్ కాదు. ఇదైతే డ్రాయింగ్ బుక్ నుంచి గ్రామర్ బుక్ వరకు పెడతాను ఇక్కడ అంతే. ఇది మా సెలెక్షన్స్. ఏదైనా సీక్రెట్ జిప్ అయినా కానీ నేను ఇలా బుక్స్ పెట్టుకున్నాను. సో లాస్ట్ యూజ్ అయితే బుక్స్ పెట్టలేదు. దీనిలో సీక్రెట్ జిప్ బాగుందని, కానీ ఇది కార్డ్బోర్డ్ అట్లా యూజ్ చేసి కావాలన్నా అనుకుంటే ఇంకా ఉంది. కానీ ఇది జిప్ పెట్టుకునే, కానీ నేను ఎప్పుడు హాఫ్ డే ఉంటుంది అప్పుడే పట్టుకుంటాము స్కూల్కి. సో ఇంకా ఏం లేదు. సో అంతే. ఇది ఉన్నాయి, ఇది అంతే పర్మనెంట్ షీట్. ఇది అంతే. ఈ సీట్లో వీళ్ళు ఇవి చిన్న బాక్స్ సర్కిల్స్ ఇచ్చిన, దాని పేరు నాకు తెలియదు, సారీ. సో ఇప్పుడు ఫస్ట్ మేము కంపాస్ చేసుకున్నాం. సో ఫస్ట్ నా పెన్సిల్ కంపాస్ పోతుంది. మళ్ళీ కలర్ పెన్సిల్, బ్రౌన్స్, దీనిలో కలర్ పెన్సిల్స్ పోతాయి కొన్ని. తర్వాత దీంట్లో ఇది కట్టడబ్బా, షార్ప్నర్, షేవింగ్స్ ఉంటాయి. సో మేము మళ్ళీ టీచర్ వస్తుంది. టీచర్ అంటుంది, ఎందుకు మీరు ఊరికే బయటకు వస్తే షాప్ వేసే కంటే టీచర్ అని మాకు ఒకటి కంటైనర్ టైం ఉంది. సో నేను ఒకసారి థింక్ చేసుకుని తెచ్చుకుందామని ఇది తెచ్చుకున్నా. దీంట్లో నేను రోజు తీసి షార్ప్నర్ పెడతా. దీంట్లో 2 షార్ప్నర్, బ్లాక్ మళ్ళీ గ్రీన్. దీంట్లో షార్ప్నర్ చేస్తా. ఎప్పుడైనా బయటికి తీయాలనుకో డస్ట్బిన్లో పడేస్తాను. ఇంకా ఒకసారి కాంపిటీషన్ ఉందా, దానికోసం ఇంత చేసిన ఆ రోజే. మళ్ళీ ఇది కర్చీఫ్ నాది, సాఫ్ట్ అండ్ స్మూత్.
చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా చూపిస్తాను గాయ్స్. సో గాయ్స్, ఇది నాకు దీంట్లో అయిపోయింది. సో దీంట్లో స్ప్రెడ్ అంతా అయిపోయింది, దీనిది అయిపోయింది. నెక్స్ట్ బాగా తీసుకోవాలి, మళ్ళీ తునిపోతే నేను బాగా వెళ్ళకు. సో దీనిది కూడా అయిపోయింది. దీంట్లో బాగా ఆడుకుంది అని కనపడదు. సో లాస్ట్లో ఎందుకు పట్టింది అనుకో, ఎవరైనా తీసుకొని పోతారు కదా దానికోసం. సో ఇది నా బుక్స్. ఫస్ట్ క్యాలెండర్ లాస్ట్ పెడతాను, రోజు క్యాలెండర్ లాస్ట్ పెట్టాలి. ఎందుకనుకో లాస్ట్లో నేర్పిస్తారు. ఫస్ట్ పెడితే ఇంకా ఏం వస్తుంది. ఫస్ట్ రైట్ పెట్టలేదు, బాగా రైట్ పెట్టి మళ్ళీ పారాబుక్ పెట్టాలా ఈ బుక్. ఈ బుక్ పెట్టాలా రిలీజన్. ఇది ఇంగ్లీష్, ఇది కన్నడ, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ కరెక్షన్ తీసుకొని, ఇది ఈవీఎస్, ఇది కంప్యూటర్. ఇప్పుడు ఇది దీని అయిపోయింది. ఇంకా దీన్ని చూద్దాం. సో దీన్ని చేద్దాం ఫస్ట్. సో ఇది రిలీజన్ బుక్, మాకు 10 రూపీస్. సో ఇది లాస్ట్ పోతుంది. మళ్ళీ ఇది ఇంగ్లీష్ బుక్ పోతుంది, ఇది కన్నడ కూడా పోతుంది. అంటే బాగా పోతుంది ఏంటంటే బాగా రాలేదంటే సో మళ్ళీ ఇది కన్నడ తర్వాత ఇంకా మ్యాథ్స్, మళ్ళీ ఈవీఎస్, మళ్ళీ కన్నడ, మళ్ళీ హోంవర్క్. ఇంకా ఇది అయిపోయింది. ఇది 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 ఫస్ట్ లాస్ట్ చూపిస్తాను, లాస్ట్ తెలిసిపోతుంది అట్లా. మళ్ళీ కాపీ రైటింగ్ బుక్. సో ఇప్పుడు పెట్టింది గ్రామర్, మళ్ళీ జీకే బుక్. మళ్ళీ ఇప్పుడు కాపీ రైటింగ్ ఉంది. అట ఈ అట చూపిస్తారు. మళ్ళీ ఇది కంప్యూటర్ బుక్, నా కంప్యూటర్ దగ్గర ఉంది, ల్యాబ్ తీసుకుంటారు. మళ్ళీ ఇది డ్రాయింగ్ బుక్, రోజు సాటర్డే ఉంటుంది. సో ఇది నా బ్యాక్ ప్యాక్ అయిపోయింది. ఇంకా నా బ్యాక్ ప్యాక్ ఇది ఫస్ట్ బాగా బ్యాక్ ప్యాక్ చూపిస్తానండి. మీరు బాగా సరిగా చూడలేదు అనుకుంటే. సో ఇది మా తమ్ముడు మొబైల్ చూస్తున్నది కంపడంలా కదా, వాడంతా ఊరికే అట్టనే రోజు ఉంటాడు. మీకు ఫస్ట్ చూపిస్తాను ఈ పార్ట్ 1. ఇదంతా బాగున్నాయి కదా, మార్బల్స్ ఇవంతా బాగున్నాయి. సో ఇది ఫస్ట్ జిప్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఇది సీక్రెట్. కానీ నేను దాంట్లో బుక్స్ పెట్టిన నాకు ఏమైనా పెద్ద బుక్స్ అంతా ఎడబెట్టుకున్నట్టు ఎడబెట్టుకుందాం అనుకున్నా. సో ఎడబెట్టిన.
ఇంకో చూపిస్తా 6 జిప్స్ ఇంకా ఉంటే 1 2 3 4 5 6 అటు ఉంటే బాగుంటుంది. ఇంకా చాలా బుక్స్ పెట్టవచ్చు దీంట్లో. నేను మా మమ్మీ అట్లా ఉండులేమని వస్తా. సో ఫస్ట్ జిప్లో చూపిస్తాం. సో ఫస్ట్ జిప్లో ఇన్ని ఉన్నాయి సామాన్లు, కానీ కంపాస్ కనపడతాం కదా, కంపాస్ ఈడనే కనపడదు మీకు. సో ఇంకా బుక్స్ చూపిస్తాను. కంపాస్ ఆల్రెడీ చూపించాను కదా మీకు. సో ఇప్పుడు బుక్స్. సో ఇది బుక్స్, ఇది బుక్స్ అంతా బుక్స్ క్యాలెండర్ వరకు అంతే. ఇది హోంబుక్లో, ఇది హోంబుక్, ఇది ఈవిఎస్, ఇది మ్యాథ్స్, కన్నడ, మా ఇంగ్లీష్ రిలీజన్ అంతే. ఇంకా బాగా వచ్చింది, ఇంకా బాగా వచ్చింది మనకి. ఇంకా చూపిస్తుందండి. ఇదే బుక్స్ ఉన్నాయి. మళ్ళీ ఇది కూడా, ఇది డ్రాయింగ్ బుక్ అంతే. ఇంకా ఉండండి చూపిస్తా. ఇంకా లేదు. సో ఇక్కడ బాల్స్ పెట్టచ్చు, డైమండ్ వాళ్ళు పెట్టుకోవచ్చు. స్లీపింగ్ రోప్ అట, నేను స్లీపింగ్ రోప్ తెచ్చుకుంటా. వస్తానులే. బాగా రాస్తుంటా. సో ఇది స్కిప్పింగ్ రోప్ నాది. చూడండి నేను స్కిప్పింగ్ రోప్ వాడుతుంటా, చూపిస్తాను. చూపాను. వేసుకున్నాను. సో ఇదే నాది. సో దీన్ని బాగా పెట్టుకున్నాం. ఇంకా ఇది కర్రీగా అయిపోతే ఇంకా సూటుగా పోతాయి కదా. ఇదే నా స్కిప్పింగ్ రోప్. నేను దీన్ని ఈ జిప్లో పెట్టుకుంటా. జిప్లో కాదు, పాకెట్లో అంతే. ఇక్కడ పెట్టినా చూడండి ఇక్కడ పెట్టిన స్కిప్పింగ్ రోప్. నేను ఇక్కడ బ్యాగ్స్ పెడతారు కదా, ఇక్కడ పెట్టిన స్కిప్పింగ్ రోప్. ఇదే స్కిప్పింగ్ రోప్. సో స్కూలు అంటే మా ఫ్రెండ్ అడిగింది స్కిప్పింగ్ రోప్ ఎప్పుడు తెస్తాను. ఇప్పుడు అన్నం తింటున్నా. అన్నం తింటుంది, వాకింగ్ పోతాం, అడగానే పోతాంలే. బాయ్ గాయ్స్, వేర్ షీ వార్. ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోకండి. బాయ్.